ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయ యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయెనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయెనా అని అతనిని అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవమునప్పగించెను. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. మగ్దలేనే మరియయు యోసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి. చదవబడిన వాక్య భాగము దేవుడు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తలలు వంచేకి విద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన నాయన, దయగలిగిన దేవ, కరుణామయుడ, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైనటువంటి నామమునకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఇటు రీతిగా ఈ మేనకూరు ప్రాంతానికి నడిపించి ప్రభా నీ ప్రియదాసుడు మరి నాయన సాల్మన్ గారిని బట్టి మరి ఉన్నటువంటి సంఘాన్ని బట్టి విశ్వాసులందరిని బట్టి ప్రార్థిస్తున్నా. ఈ ఆరాధనలో ఇంతవరకు తోడుగా ఉన్నారు, మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మరి ప్రాముఖ్యమైనటువంటి సమయానికి పరిశుద్ధ గ్రంథాన్ని మేము ధ్యానం చేయటానికి ముందుకు కొనసాగుచున్నాం. మాకు మీ సహాయమును అనుగ్రహించండి. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. చదవబడిన వాక్య భాగం అంతటినీ దీవించండి. మిక్కిలి అల్పుడను అయోగ్యుడను ఎన్నిక లేని నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మా నోటిని మీ యొక్క బొరగా వాడుకొని మాతో మా అందరితో మాట్లాడమని వేడుకుంటూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. మరి సమయం ఇచ్చినటువంటి దైవజనులు మా తోడల్లుడు గారు సాల్మన్ గారు, వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వారి సతీమణి మరి దేవుని దాసురాలు స్టెల్లా గారికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా సంతోషం. నేను మీ అందరికీ పరిచయమేనా? ఎప్పుడన్నా చూసినట్టుందా? ఎవరో ఈ కొత్త అబ్బాయి, ఈయన ఇప్పుడే వచ్చారు అని ఆశ్చర్యంగా చూస్తున్నారా? బహుశా మరి పాస్టర్ గారు సాల్మన్ గారి వివాహ సమయాన్ని చూసి ఉండొచ్చునేమో. మరి అందులో నేను ఉంటాను. ఒక పాట కూడా పాడాను, మరి మీకు గుర్తుంటే ఎప్పుడైనా ఒకవేళ పాస్టర్ గారు వారి యొక్క వివాహ వీడియో ఎప్పుడైనా చూపిస్తే చూడండి, దాంట్లో ఉంటాను. సంతోషం. ఒక వాక్య భాగాన్ని చదువుకున్నాం. మరి కొద్దిసేపు ఈ వాక్యాన్ని ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ దినము వాక్య అంశము లేదా ధ్యానం చేసేటువంటి వ్యక్తి అరిమతయ యోసేపు. ఈయన గురించి ఎప్పుడైనా విన్నారా? అరిమతయ యోసేపు, ఆయన గురించి ధ్యానం చేద్దాం. ఎవరు ఈ అరిమతయ యోసేపు? యూదుల సభ లేదా యూదా మత పెద్దలలో ఒక పెద్ద. ఈయనలో మనం గమనించవలసిన మంచి విశేషం ఏమిటి, మంచి లక్షణాలు ఏమిటి, భక్తిని సూచించే మంచి గుణగణాలు ఏమిటి అనేవి కొన్ని చూసి వాక్యాన్ని ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. అరిమతయ యోసేపు ఒక వాక్య భాగాన్ని చదువుకున్నాం. తెగించి, అదేనా రాయబడింది 15వ అధ్యాయము 43లో. అరిమతయ యోసేపు తెగించి.
మొదటిది, ఈ అరిమత యోసేపులో ఉన్నటువంటి మంచి లక్షణం తెగింపు. తెగింపు అనేది ఎప్పుడు వస్తుంది? అసలు తెగింపు అంటే ఏంటి? బరి తెగింపు అంటే ఏంటి? బరి తెగింపు అంటే చెడు జీవితం, పాపపు జీవితం రహస్యంగా కాకుండా బహిరంగంగా జీవించటం, దానిని బరి తెగింపు అంటారు. తెగింపు అంటే ఏదన్నా మంచి పని చేయాలి కానీ ఎవరో చేయట్లా, సరే నేను వెళ్తా అని చెప్పి చేయటం. అర్థమైందండి? అరిమతయ యోసేపు బరి తెగించాడా? తెగించాడు. తెగించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువును వెంబడించినటువంటి శిష్యులు ఏమయ్యారు? ఆయన వెంబడించినటువంటి అనేక మంది ఆయన ద్వారా స్వస్థత నొందినవారు, ఆయన ద్వారా దెయ్యాలు వెళ్ళగొట్టబడినవారు, ఆయన ద్వారా జీవితాలను సరిచేసుకున్నవారు ఎవరు అక్కడ లేరా? అసలు ఎవరు ఈయన మధ్యలోంచి వచ్చాడు? ఈయన ఎందుకు తెగించాల్సి వచ్చింది అనేటువంటిది ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిన తర్వాత లేదా ఆయన అప్పగింపబడిన తర్వాత శిష్యులందరూ పరారైపోయారు, పారిపోయారు. చూద్దామా? మత్తయి సువార్త 26:56 ఒకసారి చదవండి. అయితే మత్తయి సువార్త 26:56. ఓకే. ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగనని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు. ఎప్పుడు జరిగింది ఇదంతా? యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేయబడటానికి ముందు భటులు వీళ్ళు వచ్చి ఆ పిలాతు నుండి యేసుక్రీస్తు ప్రభువును పట్టుకుంటారు కదా, పట్టుకున్న తర్వాత అందరూ పారిపోయారు. పేతురు యేసుప్రభు ఎక్కడున్నాడో, అసలు ఏం చేస్తున్నారో, ఎవరి దగ్గర తీసుకెళ్తున్నారో అని 1, 2, 3 చోట్ల మాత్రమే తను యేసుక్రీస్తుని వెంబడించడం జరిగింది. తర్వాత తను కూడా పారిపోయి దాక్కున్నాడు. తనను కూడా చంపేస్తారేమో, తనను కూడా యేసుక్రీస్తు వెనకాతలున్నావు, నీవు ఆయనతో పాటు ఒకడివి అని చెప్పి అంటే, కాదు నేను కాదు, నాకు తెలీదు, ఆయన ఎప్పుడు నేను చూడలేదు అని అంటాడు. మీకు అందరికీ తెలిసిన విషయమే. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిన తర్వాత శిష్యులు లేరు, ఆయన ద్వారా స్వస్థత పొందినవారు, రక్షణ పొందినవారు, మార్పు చెందినవారు ఏ ఒక్కరూ లేరు. మరి యేసుక్రీస్తు ప్రభును సిలువలో నుంచి దించి సమాధిలో పెట్టాలంటే ఎవరో ఒకళ్ళు కావాలి కదా? కావాలా? ఒకళ్ళు కావాలా? కొంతమంది కావాలి. ఒకడి వల్ల అవుద్దా? అరిమతయ యోసేపు తెగించి, ఎవ్వరు వెళ్ళటానికి భయపడుతుంటే అరిమతయ యోసేపు తెగించాడు. ఎవ్వరూ చేయలేనప్పుడు ఒక మంచి పని చేయటం, దానినే తెగింపు అంటారు. కొన్ని మాటలు చూసే ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 23:52. అతను పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందకి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచాను. చాలు. ఆ అతడు ఎవరు? అరిమతయ యోసేపు. యేసుక్రీస్తు ప్రభును సిలువ వేశారు. అప్పటి వరకు ఎవరో ఒకళ్ళు ఆయనను దూరం నుండి చూస్తూ ఉన్నారు. కొంతమంది స్త్రీలు, మరియా, మగ్దలేని మరియా, మరి కొంతమంది యోహాన్ అనేటువంటి ఒక శిష్యుడు ఉండటం జరిగింది. అయితే ఆయన సిలువ వేయబడి మరణించిన తర్వాత ఎవరూ లేరు. ఎవరు దారిన వారు పారిపోయారు, భయపడిపోయారు. ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి, అయితే వాటిని మరి చూసే ప్రయత్నం కూడా చేద్దాం. యోహాను సువార్త 19:38. అండి. ఇది చూసి కాదండి, యోహాను సువార్త 19:38. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ యోసేపు తాను యేసు దేహము తీసుకొని పోవుటకు
పిలాతు వద్ద సెలవడిగాను చాలు. యూదుల భయము వలన. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అరిమత యోసేపు అనే వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు, యూదుల పెద్దలలో ఒక సభ్యుడు. అదే కదా మొదట చదువుకున్నాం. అటువంటి వ్యక్తి యూదులు భయపెట్టినా, యేసుక్రీస్తుని వెంబడించిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా ఇలాగే సిలువ వేస్తామని భయపెట్టినా తెగించి కదా, బహుశా రానున్న దినాలలో బైబిల్ పట్టుకుంటే ఒకవేళ హింసించవచ్చునేమో, ఒకవేళ అడ్డగిస్తారేమో. తెగించగలుగుతావా? అరిమతయ యోసేపు వలె యేసు కొరకు నిలబడగలుగుతావా? అరిమత యోసేపులో మొదట మనం గమనించేది తెగించాలి. మంచి విషయాన్ని బట్టి మనము ఎవరు ముందుకు రానప్పుడు మనం ముందుకు వెళితే దానిని తెగింపు అంటారు కదా, తెగింపు. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిన ప్రదేశం నుండి పిలాతు నొద్దకు వెళ్ళాడు. ఇంచుమించు 500 నుండి 1 కిలోమీటర్, 500 మీటర్ల నుండి 1 కిలోమీటర్ ఉంటుంది. సరే, 1 కిలోమీటర్ అనుకుందాం. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి పిలాతు గారు అపాయింట్మెంట్ కావాలి, వెంటనే వెళ్తే కుదురుద్దా? నేను పిలాతుతో మాట్లాడాలి అంటే రండి కూర్చోండి అంటారా? కూర్చోండి, బయట కూర్చోండి, హాల్లో పిలుస్తామంటారు. తన స్థానాన్ని తెగించడం అంటే చొక్కా దించుకొని లేదా గట్టిగా అరుచుకుంటాం కాదు. తెగింపు అంటే మనం ఆలోచించే భావన ఒకవేళ అది రోషము పౌరుషముకు సంబంధించింది కాదు. తన స్థానాన్ని తగ్గించుకొని ఎదురు చూచి వెయిట్ చేసి, పిలాతు గారు వచ్చిన తర్వాత, పిలాతు గారు పలానా యేసు ప్రభు అని ఆయన చనిపోయాడు, ఆయన సిలువ వేశారు, మీకు తెలిసిందే కదా, అయితే ఆయన దేహం మాకు ఇస్తారా? పిలాతు ఏమంటాడు? భటులను పంపిస్తాడు. పంపించి విచారణ చేయించి తిరిగి పిలాతు వద్దకు వచ్చి పిలాతుకు చెప్తే సరే తీసుకొని ఎంత టైం పట్టుంటుంది? మధ్యాహ్నం 3 గంటలకు యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు. అరిమత యోసేపుకు తెలిసింది, వచ్చాడు, చూచాడు, పిలాతు వద్దకు వెళ్ళాడు. రాత్రి అయిపోయింది. ఒక్కడే పిలాతు వద్దకు వెళ్ళి తెగించి అడిగి యేసు దేహం తను తీసుకొని మరి తను యేసు సమాధిని తను చేసినట్టుగా వాక్యం ద్వారా గమనించవచ్చు. మొదటిది మనం గమనిస్తున్నాం తెగింపు. దేవుని విశ్వాసులకు తెగింపు కావాలి. కొన్ని మంచి పనులు చేయాలంటే ఖచ్చితంగా ఎవ్వరూ ముందుకు రానప్పుడు నీవు ముందుకు లెగాలి. ఎస్తేరును చూడండి, యూదులను కాపాడటానికి తెగించింది. రాజమందిరానికి నేను వెళ్తాను, ఓకే, ఆయన అనుమతి లేకుండా నేను వెళితే సంహరిస్తాడు. రాజ ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళితే సమస్యలు కొని తెచ్చుకుంటాం. అయినా పర్వాలేదు, నేను 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించి రాజమందిరానికి వెళ్ళి రాజుకు విజ్ఞప్తి చేస్తా, ఇదిగో హామాన్ అనేవాడు యూదుల మీద ఇంత దుష్కార్యాన్ని తలపెట్టాడు, మా ప్రజలను కాపాడుతావా అని బ్రతిమలాడతా. తెగించి ఎవ్వరూ చేయలేనప్పుడు ముందుకొచ్చి చేయగలగటం తెగింపు కదా. మరొక సందర్భం చూసినట్లయితే రాజుల గ్రంథంలో ఒక 4 కుష్ఠవ్యాధిగ్రస్తులు ఉంటారు. 4 కుష్ఠవ్యాధిగ్రస్తులు. వారు ఇశ్రాయేలు దేశం బయట వైపు ఉంటారు. చుట్టూతనేమో సిరియా దేశం వచ్చి ఇశ్రాయేలును ఆక్రమించాలి, దాడి చేయాలి, వాళ్ళని పట్టుకోవాలి అని చూస్తూ ఉంటారు. ఆ 4 కుష్ఠవ్యాధిగ్రస్తులు అలాగే జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటారు. తినడానికి తిండి ఉండదు, తాగటానికి నీళ్లు ఉండవు. కుష్ఠవ్యాధి వాళ్ళకి ఎవరిస్తారు కదా, ఊరు చివరుంటే. కానీ వారు తెగించి, అదిగో ఇశ్రాయేల్ దేశం చూస్తే నాశనం అయిపోతుంది, చుట్టూ తనేమో సిరియా వాళ్ళు ఉన్నారు, ఏం చేయాలి? తెగించి వాక్యం ద్వారా విజ్ఞప్తి చేస్తున్న దేవుని కొరకు నీవు తెగించేవాడుగా ఉండాలి. దావీదు బాలుడు తన అన్నలను పరామర్శించడానికి వెళ్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. తన అన్నలను పరామర్శించడానికి, యోగక్షేమాలు కనుక్కొని రావడానికి వెళ్తున్నాడు. ఇశ్రాయేలీయులు అందరూ ఓడిపోతున్నారు, గొలియాతుగాడేమో ముందుకు వస్తున్నాడు, అందరూ భయపడుతున్నారు. ఒక్కడు తెగించి కదా. దేవుని బిడ్డలమైన మనకు తెగింపు కావాలి. కొన్ని సందర్భాల్లో మరి విశ్వాసులైన మనకు తెగింపు కావాలి. అరిమత యోసేపు తెగించి. కొన్ని ప్రాంతాల్లో సంఘాలు కట్టబడ్డాయంటే విశ్వాసులు తెగించి. భారతదేశానికి సువార్త వచ్చిందంటే తోమా అనేటువంటి దేవుని
దేవుని వెంబడించినటువంటి శిష్యుడు తెగించి ఆ నావ ప్రయాణంలో అలా 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 ఆ మైనర్ ఆసియా ఖండాల నుంచి బయటకు వచ్చి తెగించి, భారతదేశం ఎక్కడ ఉంటుందో అతను తెలీదు కదా, ఈ చరిత్ర మీకు చాలామందికి తెలుసు అనుకుంటున్నా. తెగించి ఒక్కడే కేరళ ప్రాంతానికి అలా అలా కొట్టుకుంటూ వచ్చి వారి భాష నేర్చుకొని, ఈరోజు మనం క్రైస్తవులముగా దేవుని విశ్వాసులముగా మందిరాలు కట్టుకుంటూ భారతదేశంలో ఉంటున్నాం. తెగించి ఒక్కడు కదా. కనుక వాక్యం ద్వారా దేవుని విశ్వాసులమైన మనము తెగించడం అంటే అరవటం కాదు, గొడవలు పెట్టడం కాదు, అది తెగింపు కాదు. అరిమత యోసేపు తన స్థానాన్ని తెగించి తగ్గించుకొని పిలాతు వద్దకు వెళ్ళి బతిమిలాడుకొని యేసు దేహము తనకిమ్మని అడిగి తీసుకొని ఆయన ఇచ్చినటువంటి తాకీదును తీసుకువచ్చి శిష్యులు భటులకు చూపించి సమాధి చేశాడు. మొదటిది తెగించాలి. రెండవది చూద్దాం. ఇదే మార్కు సువార్త 15వ అధ్యాయము 'అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై కొరకు'. ఓకే, మార్కు సువార్త 15:46. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి. చాలండి అక్కడితో ఆగుదాం. రెండవది, ఆ అరిమత యోసేపులో మనం గమనించేటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే పరిచర్య. ఒక దేహాన్ని, చనిపోయినటువంటి దేహాన్ని, సిలువలో ఉన్నటువంటి దేహాన్ని దించడం అంటే చాలా తేలికైనటువంటి పని. ఆలోచన చేయండి. యేసు దేహాన్ని దించి ఖచ్చితంగా నిచ్చెనైతే కావాలి. సుమారుగా ఒక 10 అడుగులు ఉందనుకుందాం ఉదాహరణకి. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? సమాధుల తోటలో రెడీగా ఉంటుందా? రెండవది పరిచర్య. బహుశా ఆయన ఎప్పుడు ఒక శవాన్ని కనీసం ముట్టుకొని ఉండడేమో, ఎందుకంటే ఘనత వహించిన సభ్యుడు కదా, అవునా? పెద్దల సభలో ఘనత వహించిన సభ్యుడు. అటువంటి ఆయన నిచ్చెనేసుకొని ఆ సిలువ మీద ఎన్ని మేకులు కొట్టారు? ఇటు నుంచి ఒక మేకు ఇలా కొట్టాను ఉదాహరణకి, ఇటుపక్కకు వస్తుంది, చివరున్నటువంటి ఆ కొన వంగగొట్టాలి కదా. ఒక మేకు దించిన తర్వాత తీయాలంటే ఎలాగా? ఇటుపక్క ఉన్న కొన తీయాలి, సరిచేయాలి. అది ఎవడెత్తాడు? రెడీగా ఉంటుందా? సిలువ మీద దేహాన్ని దించాలంటే సరే, 2 చేతులు చాపారు కదా, ఒక చెయ్యి తీసాడు, ఒక మేక అలా కష్టపడి తీసాడు, ఆ చెయ్యి ఇలా ఉంటుందా? అలా మీద పడిపోద్దా? అరిమతయ యోసేపు తెగించి యేసు దేహాన్ని దించాడు. పరిచర్య చేయాలంటే, కష్టపడాలంటే, దేవుని గురించి కష్టపడాలంటే విశ్వాసులకు ఎంత ఆపసోపాలో చాలా చోట్ల చూస్తూ ఉంటాను. 10 గంటలకు ఆరాధన అంటే 11ంటికి వచ్చేవారు ఉన్నారు. లాస్ట్లో పాస్టర్ గారు ఆమెనంటే వచ్చేవారు ఉన్నారు. మీరు మంచివాళ్ళు అనుకోండి, ముందే వచ్చారు, సంతోషం. చాలా సంఘాల్లో చూస్తూ ఉంటాను. దేవుని పరిచర్య లేదా దేవుని సంఘంలో మనం కష్టపడాలి, ఏదన్నా ఒక మంచి పని చేయాలి అంటే వారికి రాదు, మనసు రాదు. దే ఆర్ సో బిజీ. వారు చాలా చాలా బిజీగా ఉంటూ ఉంటారు. అరిమత యోసేపు తెగించి యేసు దేహాన్ని దించి 1 తక్కువ 40 కొరడా దెబ్బలు. బహుశా శిలువ ధ్యానాల సమయంలో మీరు వినే ఉండొచ్చు. ఆయన దేహానికి ఎటువంటి గాయాలు అయి ఉంటాయి, దాని నుండి ఎటువంటి రక్తము బయటకు వచ్చి ఉండొచ్చు. ఆ దేహం ఎంత వాసన వస్తూ ఉంటుందో కదా. నేను నా స్నేహితుడు ఒక అతను నా చదువుకునే వయసులో యాక్సిడెంట్ అయి చనిపోయాడు. మార్చిరి దగ్గరికి వెళుతుంటే భయంకరమైన వాసన. జస్ట్ రాత్రి 12:30, 1 గంటకు చనిపోయాడు. పొద్దున్న తెలిసింది. సరే చూడటానికి మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం. భయంకరమైన వాసన. ఆ మార్చిరి ఆ దూరంలో ఉంది, ఇక్కడి నుంచి భయంకరమైన వాసన. వెళ్ళలేకపోయాం.
సరే చేతులు మూసుకుంటూ ఏదో కర్చీఫ్ అడ్డం పెట్టుకుంటూ దగ్గరికి అలా అలా వెళుతూ చూసి బాధపడి వెనక్కి వచ్చేసాం. ఎందుకు చెప్తున్నానంటే అరిమతయి యోసేపు తను హాయిగా తన గృహంలో సంతోషంగా తన కుటుంబంతో, తన పిల్లలతో, తన బంధుమిత్రులతో సంతోషంగా గడపచ్చు. శిష్యులకే పట్టలేదు, వాళ్ళే భయపడిపోయి దాక్కుంటున్నారు బిక్కుబిక్కుమంటూ. ఈయనకెందుకు వచ్చింది కదా? వాక్యం ద్వారా గమనించినట్లయితే రెండవది పరిచర్య. ఒకవేళ నువ్వు గొప్పవాడో కావాలనుకుంటున్నావా, అయితే పరిచర్య చేయాలి. నీవు ప్రధానుడు కావాలనుకుంటున్నావా, పరిచర్య చేయాలి. మార్కు సువార్త 10వ అధ్యాయం 43వ వచనం. వెనక్కి తిరిగేయండి 4 పేజీలు. మార్కు సువార్త 10:43. మీలో అలాగుండకూడదు, మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెననెను. చాలండి. ఈ వాక్యము ద్వారా మనం దేవుడు మనకేం బోధిస్తున్నాడంటే పరిచర్య చేయాలి. దేవుడు విలాసవంతమైనటువంటి ఒక పెద్ద రాజభవనంలోనో కోటలోనో జన్మిస్తూ అందరూ వచ్చి ఆయనకు సాగిల పడుతూ అలా జన్మించలా. దేవుని యొక్క జననమే పరిచర్య చేయటానికి, మానవ జాతిని రక్షించటానికి కదా. దేవుని విశ్వాసమైన మనము కూడా పరిచర్య భావంతో ఉండాలి. అరిమతయి యోసేపు తెగించి యేసు దేహమును దించి, సాధారణమైన విషయం కాదు, ఒక దేహాన్ని ఒక్కడే ఆయన దించి భద్రపరుస్తుండగా అప్పుడు వచ్చాడు నికోదేము. బోళం తీసుకొని ఇంకొన్ని సామాగ్రి తీసుకొని ఆయన దేహాన్ని పరిశుభ్రపరచడానికి లేదా సిద్ధపరచడానికి ఒక్కడే అరిమతయి యోసేపు తెగించి. ఒక్కడివే నిలబడగలుగుతావా దేవుని కొరకు? అలాగే ఒక్కడివే నీకెవరో సహాయం చేయనప్పటికీ పరిచర్య చేయగలుగుతావా? మారుమూల ప్రాంతాల్లో సహితము దేవుని గురించినటువంటి సువార్తను దైవజనులు పాస్టర్ గారు వెళుతూ ఉంటే, నేను కూడా వస్తాను పాస్టర్ గారు, నేను కూడా చక్కగా పాటలు పాడుతాను, మీరు చక్కటి వాక్యం చెప్పండి, లేదా నేను కూడా మీ సువార్త ర్యాలీలో తోడుగా ఉంటాను, ఒకవేళ ఆటంకాలు వస్తాయేమో, ఎవరన్నా సువార్త చెప్తుంటే అడ్డంకులు సృష్టిస్తారేమో, లేదా ఎవరన్నా ఇబ్బందులు పెడతారేమో, నేను కూడా మీకు తోడుగా ఉంటాను, నేను కూడా మీకు అండగా ఉంటే ఎవరు నలుగు మీ వద్దకు రావడానికి ఆసక్తి చూపిస్తారు, నలుగురు ఉన్నారని చెప్పి వారు కూడా పోగవుతారు అనేటువంటి భావన మనకు ఉన్నట్లయితే మరి దానిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అరిమతయి యోసేపు తెగించి తను పరిచర్య చేసినట్టుగా గమనిస్తున్నాం. మూడోది చూద్దాం. తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారా మనకు రాయి పొర్లించాను. చాలండి. దానికంటే పైన ఇంకొక చిన్న మాట ఉంది. నారబట్ట కొన్నాడు. ఎవరు కొన్నారు? ఎవరండి ఆయన? ఎక్కడి నుంచి వచ్చినాయండి డబ్బులు? నారబట్ట ఎంత కాస్ట్ ఉంటుంది? ఫైన్ లెనిన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో. ఇప్పుడు లెనిన్ షాప్కి వెళ్ళి ఎక్కడన్నా మన నాయుడుపేటలో ఉందో లేదో, ఉండొచ్చు బహుశా. లెనిన్ మీటర్ ఇంచుమించు 2000 పైనుంచే ఉంటుంది, 2500. ఊరికే వస్తుందా? దేవుని కొరకు ఖర్చు పెట్టాడు అరిమతయి యోసేపు. ఎక్కడ దొరుకుతుంది? మనకే ఎక్కడన్నా కొనుక్కోవాలి అంటే ఏదన్నా ఊరు వెళ్ళాలి, నాయుడుపేట వెళ్ళాలి, లేదంటే ఇంకా పెద్ద ఊరు వెళ్ళాలి, లేదా నెల్లూరు వెళ్ళాలి. ఎక్కడ సంపాదించుంటాడు? ఒకవేళ తన గురించే కొనుక్కున్నాడేమో, సిద్ధపరిచాడేమో, సమాధి సిద్ధపరిచినట్టు. దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, విలువైనది దేవునికి ఇవ్వాలి అనేటువంటి మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది కదా? అరిమతయి యోసేపులో ఉన్నటువంటి మంచి లక్షణం దేవుని కొరకు ఖర్చు పెట్టడం. తెగించాడు, పని చేశాడు, లేదా పరిచర్య చేశాడు. మూడవది ఖర్చు పెట్టాడు.
కదా. దేవుని విశ్వాసులమైన మనము దేవుని మందిరానికి, దేవుని పరిచర్యకు, సంఘ క్షేమాభివృద్ధికి, సేవకునికి ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. అది మన బాధ్యత. పౌలు గారు కూడా హెచ్చరించి సంఘాలకు రాస్తూ, సంఘ బాధ్యత, సంఘ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి, తెగించాలి. మరి కొంతమంది తెగిస్తేనే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఈ మందిరం ఏర్పడింది అని భావిస్తున్నా. నిజమేనా? తెగించి ఖర్చు పెట్టి పరిచర్య చేసి ఆటంకాలు వచ్చినా నిలబడి ఉంటేనే సేవ కొనసాగుతుంది. రానున్న దినాల్లో బహుశా కష్టతరమైనటువంటి దినాలు రావచ్చునేమో. అనేక మంది అరిమత యోసేపులు మీలో నుంచి రావాలి. అరిమత యోసేపు పోలినటువంటి వారు మీలో ఖచ్చితంగా రావాలి. కొన్ని వాక్యాలు చూసే ప్రయత్నం చేద్దాం. షూనేమీరాలు 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 11 నుంచి. అయితే నేను సమయాన్ని బట్టి మీకు స్వయంగా చెప్పే ప్రయత్నం చేస్తాను, సాధ్యమైతే తర్వాత చూడండి. షూనేమీరాలు, గనురాలైనటువంటి షూనేమీరాలు ఏం చేసింది? ఆవిడ సేవకుని కొరకు ఒక గదిని ఏర్పాటు చేసి, అంత మాత్రమే కాదు, మొదట గమనించింది, మన వద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడు. చదవండి ఒకసారి. ఎలీషా షూనేము పట్టణమునకు పోగా గనురాలైనటువంటి ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేశాను కనుక అతడు ఆ మార్గం వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేయొచ్చు వచ్చాను. చదవండి. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని ఎరుగుదును. చాలండి. ఏదో ఒక సేవకుడు రాగానే వెంటనే మనం ఆయన చూసి, ఆయన తెల్లటి బట్టలు చూసి మురిసిపోయి దైవజనుడు దైవజనుడు కాదు. ఆవిడ గమనించి మన వద్దకు వచ్చుచూ పోవుచున్న ఆయన భక్తిగల దైవజనుడని. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన పత్రికల్లో దేవుడు హెచ్చరించాడు ముందే, ప్రతి ఆత్మను మీరు నమ్మక శోధించాలి. కొన్ని భక్తిపరులను, దేవుని కొరకు నిస్వార్థంగా పనిచేస్తున్న వారిని మీరు గమనించి నిశ్చయంగా వారిని ప్రోత్సహించి వారిని మరింత పరిచర్య చేసే రీతిగా బలపరిచి నడిపించాలి కదా. కనుక వాక్యం ద్వారా అరిమత యోసేపు తెగించి పరిచర్య చేసి తన ధనాన్ని ఖర్చు పెట్టి, మాసిదోనియా సంఘం గురించి మరి పౌలు గారు మంచి కితాబిస్తాడు 2వ కొరింథీయుల రాసిన పత్రికలో. వారు బహుశోధనలు, బహుబాధలున్నా, పేదరికంలో ఉన్న, ఇచ్చే విషయంలో మాత్రం గనులే కదా. దేవుని విషయంలో మనం ఖర్చు పెట్టగలిగే వారముగా, డోర్కా అనేటువంటి మరి ఒక భక్తిపరురాలు, ఆవిడ కూడా విధవరాలైనప్పటికీ మరి వారు కష్టపడుతూ అనేక మందిని చేరతీసి మరి వారి మంచి పరిచయం చేసినటువంటి వ్యక్తిగా మరి వాక్యంలో కనబడుతున్నారు. మనము కూడా దేవుని విశ్వాసమైన మనం తిని తృప్తి పొంది సంతోషంగా జీవిస్తూ ఏదో కాలక్షేపానికి మందిరానికి వెళ్ళే వారంగా ఉండొద్దు. దేవుని కొరకు కష్టపడాలి. కష్టపడే వారిని, భక్తిపరులను ఖచ్చితంగా ప్రోత్సహించాలి, వారిని బలపరచాలి. అది దేవుని పరిచర్యలో మరి ఒక మంచి భాగమనే వాక్యం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మత్తయి సువార్తలో 10వ అధ్యాయం 42వ వచనంలో దేవుడు అంటున్నాడు, నా నామం పేరిట గిన్నెడు నీళ్ళు ఇచ్చినా దాని ఫలము నిశ్చయముగా మీకు అందిస్తాను అంటున్నాడు కదా. కనుక దేవుడు ఒక గిన్నెడు నీళ్ళనే లెక్క పెడుతున్నాడంటే, ఒక గిన్నెడు నీళ్లు ఏ పాటి విలువ చేస్తాయి? ఒక వాటర్ ప్యాకెట్ 1 రూపీ ఉంటుందేమో కదా, 2 రూపాయలు ఉంటుందేమో. అది కూడా దేవుడు లెక్క కట్టి నీకు ప్రతిఫలం ఇస్తా అంటున్నాడు. అవునా? కనుక దేవుని కొరకు మనం పనిచేస్తూ కష్టపడుతూ ఉంటే నిశ్చయముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పరిచర్యలు అది కూడా ఒక మంచి భాగం. కొంతమంది స్వతహాగా మంచి సంపన్నులు ఉంటారు, అది దేవుని కృప వలన వారికి వచ్చినటువంటి మంచి భాగ్యం. అటువంటి వారు మరింత దేవుని కొరకు పరిచర్య విషయంలో ముందుగా ఉండాలి.
కదా. అరిమతయి యోసేపు గురించి మరొక వాక్యాన్ని చూసి వాక్యాన్ని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. 19 యోహాను సువార్త 19వ అధ్యాయం 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి ఈసుకొని ఉండగా. చాలు. యేసుక్రీస్తు ప్రభు అప్పగింపబడుతుంటే వీళ్ళేం పారిపోయారు శిష్యులు. ఆయన తిరిగి లేచాడు ఆదివారం. అప్పుడు ఇంకా భయపడుతూ వారు ఉన్నటువంటి ప్రదేశంలో తలుపులు మూసుకొని భయపడుతూ ఉన్నారు. అరిమతయి యోసేపుకి ఒక అనుమానం వచ్చి ఉండాలి. నేనంతా నిన్నకాక మొన్న యేసుప్రభుని నమ్మాను, ఈ శిష్యులేమో 3.5 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తూ ఆయన వెంబడి తిరుగుతూనే ఉన్నారు, అనేక అద్భుతాలు చూస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ పట్టింది నాకేందుకు, వాళ్ళందరూ లేనిది నేనేం చేయగలను అనేటువంటి భావన కలిగి ఉండొచ్చు కదా. అయితే 4వది అరిమతయి యోసేపులో గమనించేది, సమూహమును వెంబడింపక, డోంట్ ఫాలో ద మెజారిటీ. సమూహమును వెంబడింపక యేసుక్రీస్తుని వెంబడించాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము 23వ అధ్యాయం 2వ వచనం. 23:2 అండి, సారీ. దుష్కార్యమును జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు, న్యాయమును తిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు. చాలండి. వాక్యంలో గమనించినట్లయితే ఒక్కడే అరిమతయి యోసేపు ఒక్కడే. తనకు ఉండొచ్చు యేసుక్రీస్తులో శిష్యులు 12 మంది ఉన్నారుగా, ఆయన ద్వారా రక్షణ పొందిన వారు కొన్ని వేల మంది ఉన్నారుగా, వారి జీవితాలను సరిదిద్దుకొని బాగు చేసుకున్నవారు అనేక మంది ఉన్నారుగా. వారందరికీ పట్టంది నాకెందుకు? వారెవరూ ఏమీ చేయలేనప్పుడు నేనేం చేయగలుగుతాను? వారిలో నేను కూడా ఒకటిగా ఉండిపోయి నా పని నేను చేసుకుంటానులే అనుకోవచ్చు కదా. సమూహంలో ఒకటిగా ఉండకుండా, లోకంలో సామెత ఉంటుంది, నలుగురితో, మీకు తెలుసో లేదో మరి, మా వైపు బాగా ఉపయోగిస్తారు, నలుగురితో నారాయణ గుంపులో మీ సైడ్ చెప్తారో లేదో మరి. అలా ఉండద్దు. దేవుని విశ్వాసమైన మనం సమూహంలో ఒకరిగా ఉండద్దు. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వరాన్ని, ప్రత్యేకమైనటువంటి తలాంతును, ప్రత్యేకింపబడినటువంటి ఒక గొప్ప లక్షణాన్ని మనకిచ్చి ఉన్నాడు. అరిమతయి యోసేపులో ఉన్నటువంటి మంచి లక్షణం, ఎవ్వరు ముందుకు రానప్పుడు తనొక్కడే ముందుకు వచ్చి తెగించి కష్టపడి సిలువలో నుంచి యేసుక్రీస్తు దేహాన్ని దించి దానిని శుభ్రపరిచి చుట్టి భద్రపరిచినట్టుగా వాక్యం ద్వారా గమనించవచ్చు. సమూహముతో వెంబడించలా. యూదులందరూ ఒకదారైతే అందులో నేనే వెళ్తా అనుకోలా. పరిసయ్యులందరూ ఒక దారిలో వెళితే వారితో నేను వెళ్తా అనుకోలా. రోమీలందరూ ఒకదారైతే మన రోమ ప్రభుత్వం కదా ఇప్పుడు, వారిని వెంబడిద్దాం అనుకోలా. యేసుక్రీస్తును వెంబడించాడు. కనుక వాక్యం ద్వారా నీవు నేను కూడా యేసుక్రీస్తుని వెంబడించాలి. యెహోషువ ఒక మాట అంటాడు, మీరు ఎలా పోయినా నాకు అనవసరం, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదాం. సమూహమును వెంబడించలా కదా. నోవాహు సమూహాన్ని వెంబడించలా. ప్రపంచం అంతా ఎలా ఉంది, దేవాతి దేవుడు ఆయన సింహాసనం నుండి చూస్తుంటే లోకం ఎట్లా ఉంది, బహుభయంకరంగా ఉంది. అసలు మానవుల్ని నేను ఎందుకు సృజించానా అని దేవుడు పశ్చాత్తాపపడేలాగా ఉంది కదా, ఆదికాండము 6వ అధ్యాయంలో. కానీ సమూహాన్ని వెంబడించలా. ప్రత్యేకింపబడి అతడొక్కడే నీతిమంతుడిగా భక్తిపరుడిగా దేవునికి కనబడ్డాడు కదా. నీవు నేను ఉండగలుగుతామా ఈ సమాజంలో? దేవుని విశ్వాసమైన మనము ఒకవేళ మన ఇరుగు పొరుగు అన్యులై ఉండి దేవునికి అయిస్తులుగా ఉంటూ పాపపు జీవితాలతో బ్రతుకుతూ ఉన్నప్పటికీ
మనం వారి మధ్యలో ప్రత్యేకింపబడి ఉండగలుగుతామా? వారేమో అడ్డదారులు తొక్కుతూ రకరకాల ప్రయత్నాలు చేస్తూ విస్తరిస్తూ బలపరచబడుతూ ఉంటాయి. అయినప్పటికీ దేవుని కొరకు నీవు ప్రత్యేకంగా ఉండగలుగుతావా? యోబు గురించినటువంటి ఒక మాట రాయబడుతుంది 1వ అధ్యాయం 1వ వచనంలో. ఊజు అను దేశమందు ఒక్కడు, చదవండి ఆ మాట. ఊజు దేశమునందు ఆ యోబు అని ఒక్కడు. ఆ ఊజు అనే దేశంలో ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలియదు, కానీ వాళ్ళందరూ మాకు అనవసరం అనే ఉద్దేశం. అర్థమైందా? వాళ్ళందరితో మాకు అనవసరం. ఒక్కడు. అరిమతయి యోసేపు తెగించి దేవుని విశ్వాసులమైన మనకు ఆ తెగింపు కావాలి, పరిచర్య భారం కావాలి, తెగింపు కావాలి. అనేక మంది చదువుకునే పిల్లలు కూడా రావాలి, దేవుని పరిచర్యలో పాలుభాగస్తులు కావాలి. ఇదిగో చక్కటి సంఘం మీరందరూ ఉన్నారు, మరి చక్కగా కీబోర్డ్ నేర్చుకునే వాళ్ళు రావాలి, ప్యాడ్ ప్లే చేసే వాళ్ళు రావాలి. అనేక మంది ఈ సంఘంలో, ఇంకా ఈ సంఘం ద్వారా ఈ ప్రాంతం, ఈ ప్రదేశం అంతా చక్కగా దేవుని బిడ్డలుగా మారే రోజులు రావాలి. అది రావాలంటే మీరందరూ తెగించాలి. అరిమతయి యోసేపు యొక్క వయసు ఎంతో తెలుసా? నాలా యంగ్ అండ్ ఎనర్జీ ఉందనుకుంటున్నారా? మనలో ఒక ఆలోచన వస్తుంది, నేనెంత, నా వయసు అయిపోయిందిలే, దేవుని కొరకు నేనేం చేయగలుగుతా అనే భావన ఉంటుంది. అవునా? అరిమతయి యోసేపు తెగించి, యూదుల సమాజంలో పెద్ద అని పిలబడాలంటే కనీసం 60 ఉండాలి. 60 దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సరే చెప్పొద్దు, పర్వాలేదు, నేనేమనుకోను. అరిమతయి యోసేపు తెగించాడు. ఎప్పుడు? 60 సంవత్సరాల పైబడిన తర్వాత. అబ్రహాం గారు దేవుని విశ్వసించాడు. ఎప్పుడు? 75 సంవత్సరాల వయసులో తన విశ్వాస జీవితాన్ని ప్రారంభించాడు. 12వ అధ్యాయంలో ఉంటుంది ఆదికాండం. వాక్యం ద్వారా విజ్ఞప్తి చేస్తున్న దేవుని కొరకు తెగించాలి. నీ వయసుతో సంబంధం లేదు, నీ శక్తి సామర్థ్యంతో సంబంధం లేదు, నీ విశ్వాసంతో సంబంధం ఉన్నది. క్రియలు కలిగినటువంటి విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే నోటితో చెప్పేది కాదు, చేతల్లో చూపించేది కదా. కనుక వాక్యం ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అరిమతయి యోసేపు వలె తెగించాలి. దేవుని కొరకు పరిచర్య చేయాలి, దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. సమూహముతో వెళ్లకుండా నిలబడగలుగుతావా? ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. తలలు వంచి ఏకీవిద్దాం. ఒక చిన్న ప్రార్థనతో ముందుకు కొనసాగుదాం. ఆలోచన చేద్దాం. దేవుని కొరకు తెగిస్తున్నామా? తెగింపు దాకా ఎందుకు? ప్రతిదినం 1 గంట దేవునికి కేటాయించగలుగుతున్నావా? వాక్యాన్ని అన్వయించుకుంటూ ప్రార్థన చేద్దాం. అరిమతయి యోసేపు వంటి తెగింపు నాకు దయచేయి. సమూహముతో వెంబడించకుండా ఒంటరిగా నిలబడి యేసు కొరకు ఎన్నటెన్నటికీ నిలిచిపోయేటువంటి ఒక గొప్ప పరిచర్య చేశాడు, ఖర్చు పెట్టాడు. అటువంటి లక్షణం మనం కలిగి ఉండే ప్రయత్నం చేద్దాం. ప్రార్థిస్తున్నా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన నాయన, దయగలిగిన దేవా, కరుణామయుడా, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనం. ఇంతవరకు అరిమతయి యోసేపు ద్వారా ఆయన ఏ రీతిగా నడుచుకున్నాడో, ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణములు ఏమిటో ధ్యానం చేశాం. ఆయన వంటి తెగింపు, ఆయన వంటి పరిచర్య భావము, ఆయన వంటి ఖర్చు పెట్టేటువంటి సహృదయం, సమూహంతో వెంబడింపకుండా ఒంటరిగా నిలబడగలిగే సామర్థ్యము మాకును అనుగ్రహించండి. విత్తినటువంటి వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ఈ సంఘమును దీవించి, సేవకులను దీవించి, సేవకురాలను దీవించి, విశ్వాసులందరినీ బహుగా ఫలింపచేయండి. ఈ ప్రాంతమంతయు
ఈ సంగమ ద్వారా అభివృద్ధి, దీవెనలు, ఆశీర్వాదములు పొందుకునే భాగ్యమును అనుగ్రహించండి. మీకే కృతజ్ఞతలు తెలియచేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది, చక్కటి సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవునికి, అలాగనే దేవుని దాసునికి వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క సన్నిధానంలో చక్కనైనటువంటి